హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ వేస్తున్నా, దాంట్లోకి చట్నీ వేస్తున్నా. చూద్దాం రండి. ముందుగా అయితే ప్యాన్లో కొద్దిగా నూనె వేసిన, ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే ఆయిల్ ఎక్కువ తినద్దంటే కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం కొద్దిగా జీలకర్ర, తర్వాత పల్లీలు అయితే ఇక్కడ నేను నూనెలో వేయించి వేస్తున్నా. తర్వాత పచ్చిమిర్చిని ప్రతి మిర్చిని కూడా 2 ముక్కలు చేసేయాలి, లేకుంటే పైకి లేస్తూ ఉంటాయి. ఇక ఈరోజైతే మిల్లెట్ దోశ వేస్తున్నా కాబట్టి దాంట్లోకి పచ్చడి వేస్తున్నా. కొంచెం కారంగా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వెల్లుల్లిపాయలు వేసుకోవద్దు. ఇక అందరు పెద్దవాళ్ళు అంటే 1-2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇక చూడండి, ఎక్కువ మొత్తంలో కరివేపాకు వాడుతున్నాం ఈరోజు. కరివేపాకు, కొత్తిమీర చట్నీలలో అయితేనే మనం ఎక్కువ వాడగలుగుతాం. ఇక తర్వాత ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, 1-2 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక చూడండి, మిల్లెట్ దోశతోటి మన చట్నీ రెడీ అయిపోయింది.